ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడకపోయే స్టాక్ వచ్చేసి అపోలో టైర్స్. అపోలో టైర్స్లో చాలా రోజుల తర్వాత ఒక బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇదొక రెసిస్టెన్స్ జోన్, ఇదొకటి సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ నుండి మల్టిపుల్గా మనకు రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి ఒక రిటెస్ట్ క్యాండిల్ అయితే ఫామ్ చేసుకొని ఇక్కడ రిటెస్ట్ లెవెల్ నుండి ఈ రెసిస్టెన్స్ పైననే క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఇక్కడ నుండి అప్ సైడ్ ర్యాలీ చూస్తాం. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 470, సెకండ్ టార్గెట్ 475. 475 పైన ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఇంకా మనం అప్ సైడ్ ర్యాలీ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అపోలో టైర్స్ నా వ్యూ వచ్చేసి. సో మనం అపోలో టైర్స్లో మనం అప్ సైడ్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి కూడా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది చాలా రోజుల తర్వాత. ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ నుండి రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయిన తర్వాత ఈరోజు మంచి బ్రేక్అవుట్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో 103.5 దగ్గర ఐఆర్ఎఫ్సి అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఇక్కడ నుండి ఇంకా అప్ సైడ్ అయితే మనం మూవ్మెంట్ చూడొచ్చు. మంచి బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నేను ఐఆర్ఎఫ్సి మంచి మూవ్మెంట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. మన స్టాప్ లాస్ వచ్చేసి 100 బిలో మన స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్ మనం చూసుకుంటే డే టైం ఫ్రేమ్లో ఇక్కడ నుండి ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే వచ్చింది రెసిస్టెన్స్ నుంచి. ఇక్కడ నుండి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ ఇచ్చి లాస్ట్ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్అవుట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ నుండి మనం ఇంకా ఆర్వీఎన్ఎల్ అప్ సైడ్ అయితే చూసుకోవచ్చు. మనకు 196 అబోవ్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది డే టైం ఫ్రేమ్లో. ఇక్కడ నుండి ఇంకా మనం అప్ సైడ్ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.